బాలీవుడ్ నటి బిపాసా బసు ఆమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్ను ఉద్దేశించి గాయకుడు మికా సింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వారి వల్ల తాను ఎంతో నష్టపోయానని అన్నారు. ఆ విషయంపై ఎన్నో సందర్భాల్లో బాధపడ్డానని చెప్పారు. వారు ఈ రోజు ఏ పని లేకుండా ఇంట్లోనే కూర్చున్నారంటే అందుకు కారణం కర్మఫలమేనని తెలిపారు. బిపాసా బసు, కరణ్ గ్రోవర్ ప్రధాన పాత్రల్లో నటించిన డేంజరస్ వెబ్ సిరీస్ కు నేను నిర్మాతగా వ్యవహరించా. అప్పటి వరకు మ్యూజిక్ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న నాకు నిర్మాతగా మారాలనిపించింది. విక్రమ్ భట్ ను సంప్రదించి ఒక కథ రాయించుకున్నా. దర్శకుడిగా భూషణ్ పటేల్ ను ఎంపిక చేసుకున్నా. ఈ సిరీస్ ను 4 కోట్లలో చిత్రీకరించాలని బడ్జెట్ పెట్టుకున్నా. బిపాసా దంపతుల వల్ల 14 కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. షూట్ కోసం లండన్ వెళ్ళాం. అక్కడ వారిద్దరూ ఎన్నో నాటకాలు ఆడారు. ఒక రోజు ఆమె ఒంట్లో బాగోదు, మరో రోజు ఆయన ఒంట్లో బాగోదు. అలా షూట్ చాలా రోజులు వాయిదా వేస్తూ వచ్చాం. నిజ జీవితంలో భార్యాభర్తలు కనుక సిరీస్ కోసం ముద్దు సన్నివేశాల్లో యాక్ట్ చేస్తారనుకున్నా. కానీ ఆమె అలా కాదు, నేను ఇది చేయను అది చేయనంటూ కండిషన్స్ పెట్టేది. వాళ్ల ప్రవర్తన చూసి నిర్మాణ రంగంలో ఎందుకు వచ్చానా అని బాధపడ్డా. వీళ్ళు మాత్రమే కాదు, ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటీనటులు నిర్మాతలను ఇదే విధంగా ఇబ్బంది పెడుతున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళు నిర్మాతలను దేవుళ్లుగా భావించాలి. కానీ అలా జరగటం లేదు. దేవుడున్నాడు, మనం చేసే పనుల్ని చూస్తూ ఉంటాడని నేను నమ్ముతా. వాళ్ళు నాడు నాకు చేసిన నష్టానికే ఈనాడు ఆ దంపతులకు ఏ పని లేకుండా పోయింది అని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. బిపాసా దంపతులను ఉద్దేశించి మికా సింగ్ ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో ఆయన వారి గురించి మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. వాళ్ల ప్రవర్తన చూశాక మళ్లీ నిర్మాతగా వ్యవహరించకూడదనుకున్నానని చెప్పారు.